మే 14 దేవుని వాగ్దానం. నీ దేవుడైన యెహోవా నిన్ను చెయ్యి విడువడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 31వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, దేవాతి దేవుని మహాకృప వలన మనమందరం సంతోషంగా ఆనందంగా ఉండడానికి దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చాలాసార్లు మన జీవితంలో ఒంటరితనాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. మన చుట్టూ ఉన్నవారు సరిగ్గా సమయం వచ్చేసరికి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి పరిస్థితులలో మనకు అనిపిస్తుంది, నాతో ఉంటారు అనుకున్నవారు నా చుట్టూ ఎవరూ లేరే అని బాధపడే సందర్భాలు ఎన్నో తారసపడే అవకాశము ఏర్పడుతూనే ఉంటుంది. అయితే ఈరోజు నువ్వు ఏమాత్రమో దిగులు చెందొద్దు, భయపడద్దు. ప్రభు ఇచ్చే వాగ్దానాన్ని గమనిస్తే నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడి కనుక నిన్ను చెయ్యి విడువడు. ఆయన ఎప్పుడూ నీ చెయ్యి పట్టుకునే దేవుడే. ఎందుకో తెలుసా? ఆయన స్వహస్తాలతో నిన్ను సృష్టించాడు గనక. ఆయనే తన చేతులతో మట్టిని తీసి స్వరూపాన్ని చేసి తన ఊపిని మానవునికి అందించాడు. నరుడు జీవము కలిగిన ఆత్మగా మారాడు. ఇలాంటి ఆత్మదేవుడు మనలను ఆత్మస్వరూపిగా బలపరుస్తూ ఉన్నప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి క్లిష్టమైనటువంటి స్థితిగతులు మన చుట్టూ ఏర్పడినప్పటికీ ఆయన దేనిని కూడా వదిలిపెట్టే దేవుడు కానే కాదు. వాటన్నిటిలో మనకు తోడుగా ఉండి మనలను అద్దరికి చేర్చే దేవుడు, మన చెయ్యి పట్టుకునే దేవుడు. పేతురు నేల మీద నడుస్తూ ఉన్నప్పుడు చెయ్య పట్టుకోమనగా ప్రభు వెంటనే చెయ్యిని పట్టుకున్నాడు. ప్రభువా కాపాడు అని చెయ్యి అందించిన వెంటనే పట్టుకున్న దేవుడు. అయితే ఈరోజు దేవుడు నీ చెయ్యి పట్టుకోవడానికి ఎప్పుడూ సిద్ధమే. కానీ నీవు ఆయన చేతిని పట్టుకోవడానికి, ఆయన నీ చేతిని పట్టుకోవడానికి వీలుగా నీ చెయ్యి ఆయనకి ఇవ్వటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయనకి ఇవ్వటానికి నువ్వు ఇష్టపడినట్లయితే ఆయన నీ చేయి పట్టుకుని నిన్ను నడిపిస్తాడు. చిన్నపిల్లలు ఎప్పుడైతే తండ్రి చేతిని, తల్లి చేతిని ఎదిరించుకుని పరుగులెడుతూ ఉంటారో అప్పుడే వారికి ఏదో ప్రమాదం జరిగే సందర్భం ఏర్పడుతూ ఉంటుంది. నువ్వు దేవుడి చెయ్యి పట్టుకో, ఆయన చేయిని ఎప్పుడు విడిచిపెట్టకు. నీకు ఎలాంటి ప్రమాదం రాకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. ప్రభు చెప్తున్నాడు, నేను మాత్రం నీ చెయ్య ఎన్నడూ విడవను. నీవు ఆయన చెయ్యి వదలకు. ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడలను ప్రభు నీవే సంరక్షించి వారి చెయ్యి ఎవరు విడిచినా నువ్వు విడవని దేవుడవు. వారితో ఉండండి, ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యములన్నిటిలో గొప్ప జయము బిడలకు దయచేయండి. ప్రభు నీ రక్షణ ఆనందంలో బిడలను నింపండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ఆదరణ, నెమ్మది దయచేయండి. దినదీవులను నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక.